ప్రశ్న 2026 మార్చిలో న్యూఢిల్లీలో ప్రారంభమైన 40వ ఆహార్ ఇంటర్నేషనల్ ఫుడ్ హాస్పిటాలిటీ ఫెయిర్ను ఎవరు ప్రారంభించారు? జవాబు పీయూష్ గోయల్. ప్రశ్న భారత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కోసం కొత్తగా ఎంత మొత్తం ఆర్థిక వ్యయాన్ని ఆమోదించింది? జవాబు 8.69 లక్షల కోట్ల రూపాయలు. ప్రశ్న 2026 ఫిబ్రవరిలో భారతదేశం రిటైల్ ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ ఎంతగా నమోదైంది? జవాబు 3.21%. ప్రశ్న భారత రక్షణ మంత్రి విడుదల చేసిన డిఫెన్స్ ఫోర్సెస్ విజన్ 2047 పథకం ఏమి లక్ష్యంగా రూపొందించబడింది? జవాబు భవిష్యత్తుకు సిద్ధమైన భారత సైన్యాన్ని నిర్మించడం. ప్రశ్న భారతదేశంలో టెక్స్టైల్ వ్యర్థాల రీసైక్లింగ్ ప్రధాన కేంద్రంగా ఏ నగరం గుర్తింపు పొందింది? జవాబు పనిపట్, హర్యానా. ప్రశ్న 2026 మార్చిలో అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించబడిన తమిళనాడు విమానాశ్రయం ఏది? జవాబు మదురై విమానాశ్రయం. ప్రశ్న భారతదేశంలో గత 10 సంవత్సరాల్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత శాతం పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు? జవాబు సుమారు 44%. ప్రశ్న ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా ఇటీవల ఏ దేశం నిలిచింది? జవాబు భారత్. ప్రశ్న భారతదేశం మరియు ఇరాన్ మధ్య ఇటీవల ఏ అంశంపై చర్చ జరిగింది? జవాబు సముద్ర రవాణా భద్రత మరియు ఇంధన భద్రత. ప్రశ్న 2026లో రాజ్యసభ ఎన్నికలలో మొత్తం ఎన్ని స్థానాలు ఖాళీ అవుతున్నాయి? జవాబు 72 స్థానాలు.